ప్రేమించు కాపరి ఉషా కిరణాల కార్యంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల ప్రార్థన చేసుకుందాం. మా స్థుతికి పాత్రుడు అయిన మా పరలోక తండ్రి, జీవాధిపతి అయిన దేవ, ఇంతవరకు నీ కృపతో నీ కాపుదలు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ ఉదయకాలాన్ని పార్సలు కూర్చొని నేను నీ వాక్యం ధ్యానం చేసుకుంటూ నిన్ను సూచించటకు, నిన్ను ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన చక్కని అవకాశం కొరకు నీ పాదంలోకి స్తోత్రం నాయన. ఈ తరంలోనూ ఈ నా మహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకొని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఉదయకాల ప్రార్థన మనము లూకా సువార్త 15వ అధ్యాయము 3 నుండి 7 వరకు చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు దాన్ని వెతకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించింది, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పను కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరలోకానికి సంతోషపరిచే కార్యాలు మన జీవితంలో ఉన్నవా? ప్రతిరోజు మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు ఈ అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలము కొద్ది కాలం, మహా ఉంటే 80, మహా ఉంటే 90 సంవత్సరాలు. ఆ తర్వాత నిత్యత్వంలోకి మనం పోవాలంటే ఈ లోకంలో జీవించిన కాలం మనకు చాలదు. కానీ నిత్యత్వంలో పోవాలంటే మన యొక్క జీవితము పరిశుద్ధంగాను, రక్షించబడిన వారంగాను, అనేకులకు మాదిరికరంగాను, యేసుప్రభు చూపిన దారిలో పోయే వారంగా మనం ఉన్నట్లయితే ఆ నిత్యత్వంలో మనము వారసులమవుతాం. అక్కడ నిత్యము సంతోషము సమాధానము కలిగి జీవించే వారంగా ఉంటాం. అందుకొరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లూకా 19:10 మనం చూసినట్లయితే నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ఆయన వచ్చెను. రక్షకుడు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని. మొట్టమొదట మనం ఇక్కడ చూసుకున్నాం, 100 గొర్రెలను ఒకటి తప్పిపోయింది, 99 వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రెని వెతుక్కుంటూ వెళ్ళి అది దొరికినప్పుడు వెంటనే తీసుకుని వచ్చి తన శిష్యులను అందరూ పిలుచుకొని సంతోషించేలాగన ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు, రక్షించబడినప్పుడు పరలోకమే ఎంతో సంతోషంగా ఉందట. కాబట్టి మన యొక్క జీవితంలో పరలోకానికి సంతోషకరమైన కార్యములు మనము చేస్తున్నామా లేదా? ఈ లోక సంబంధమైన వాటిని వెతకుండా పైనున్న వాటిని వెతికే భాగ్యం మనం కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన కార్యాలు మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, తర్వాత మీకు అవన్నీ అనుగ్రహిస్తానని దేవుడు చెప్పిన రీతిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతక, అదే పరలోక సంబంధమైన కార్యములు. ఇక్కడ నశించిన దాన్ని వెతకనేస్తూ లోకరక్షకుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చాడో మనం చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగున్నది. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పాను. ఈ యొక్క నశించి దాన్ని వెతికి వచ్చిన ఈ లోకరక్షకుని యేసుక్రీస్తు ఇక్కడ ఏమన్నాడు? మత్తయి సువార్తలో రాజుగా తను బయలుపరుచుకున్నాడు. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన గలిలయ సముద్రం తీరంలో వెళ్ళొచ్చుండగా సీమోను సహోదరు అంద్రెయ సముద్రపు అలవేట చూశాను. వారు జాలరులు. యేసు నా వెంబడి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదను. ఏమని చెప్పినాక మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని మార్కు సువార్తలో తేటగా ఆయన సేవకుడిగా తను తాను బయలుపరచుకోవడం మనం చూస్తున్నాం. అదే లూకా సువార్తలో 3వ అధ్యాయము 4వ వచనంలో మనిషి కుమారుడిగా తను తాను అతను బయలుపరుచుకున్నట్టు చూపిస్తున్నాడు. తర్వాత యోహాను సువార్త దేవుని కుమారుడిగా తను బయలుపరుచు, అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తెల్లము చెప్పాడు. ఏమంటున్నాడు? నేను దేవుని యొక్క కుమారుడిను. కాబట్టి మనము రక్షించి వచ్చిన దేవుని కుమారు యొక్క విషయాలు మనం తేటగా ఇక్కడ ఉదయకాలం తెలుసుకుంటున్నాం. 1:12 తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. ఆయన నమ్ముకున్న వారికి
దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. అదే 29వ వచనంలో ఏమన్నాడు? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను కూడా ఇక తేటగా యేసుప్రభు గురించి తేటగా చెప్తున్నాడు. కాబట్టి నశించిన దాన్ని రక్షించుకొచ్చిన యేసుప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన రాజుగా వచ్చాడు, ఒకవైపు సేవకుడిగా పనిచేశాడు, మనుష్య కుమారుడిగా జన్మించాడు, ఆఖరికి దేవుని కుమారుడిగా తాను మనకు బయలుపరుచుకున్నాడు, తన మందలో మనల్ని చేర్చినాడు. యోహాను 10:9 మనం చూసుకున్నట్లయితే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించేలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయచ్చు నుండును. కాబట్టి మనం ఆయన నమ్ముకున్నట్లయితే మనకు ఆయన మందులో చేర్చుకొని మనకి నీ మీద సమాధానమును, సంతోషం ఆయన దయచేయగలడు. అదే కీర్తనకారుడు కీర్తన 91, 14, 15 మనం చూసుకున్నట్లయితే, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించలేదు. కాబట్టి మనము దేవుని ప్రేమించినట్లయితే ఆయన మనల్ని తప్పిస్తాడు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండను. అతన్ని విడిపించి అతను గొప్ప చేశాను. దీర్ఘాయుష అతను తృప్తిపరచను. నా రక్షణ అతనికి చూపించింది. ఎప్పుడు మనం దేవుని ప్రేమిస్తామో ఆయన యొక్క కార్యములు మనకు తేటగా బయలుపరుస్తున్నారు. కాబట్టి దేవుని ఘనపరచాలి, అన్నిటిలో మనకు జయం అనుగ్రహించి దేవుడికి మనము స్తోత్రములు చెల్లించాలి. ప్రతిరోజు మనకు దేవుని స్తోత్రం చెల్లించాలి. మన పట్ల ఆయన చేసిన కార్యములు దినదినం మనం వాటిని లెక్కించుకుంటూ ఆయన చేసిన ప్రతి కార్యములకు మనం దేవుని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆఖరిగా యెషయా 55:6 మనం చూసుకున్నట్లయితే, యెహోవా మీకు దొరుకాలమందు ఆయన వెతకడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని తేటగా ఇక్కడ బయలుపరిచాడు. ఇప్పుడు మనకు దొరుకాలం, ఇది కృపకాలం మనం ఉంటున్నాం. నిమిషము లోకంలో అనేకమైన పోరాటములు, అనేకమైన వైరస్లు, అనేకమైన మిడతలు, వీటన్నిటి మధ్య మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క రాకడ అతి త్వరలో రాని ఉన్నాడని మనం గుర్తిరిగి, యెహోవా మీకు దొరుకాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని. ఈ విషయాల్లో మనం చూస్తున్నట్లయితే జక్కయ్య జీవితంలో జరిగింది, సమయ స్త్రీ యొక్క జీవితంలో జరిగింది. ఆ గుడ్డి భిక్షగాడు కూడా దారిలో పోతే యేసయ్య స్వరం విని ఆయన కేకలు వేసి తన గుడ్డి భిక్షకుడు తన కంటి చూపును పొందాడు. అలాగే మన జీవితంలో కూడా ఈ ముగ్గురు ఎలాగ కేకలు పెట్టుకుని ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు దేవుని పొందారో, ఆయన ప్రేమించి ఆయన హత్తుకొని మనం జీవించినట్లయితే మనకు అన్ని విధాలు ఆయన మనం సహాయం చేయ దేవుడిగా, రాజుగాను, సేవకుడుగాను, మనిషి కుమారుడుగాను, దేవుని కుమారుడిగా తను మనకు ప్రత్యక్షపరచుకున్న ఆ సజీవుడైన యేసుక్రీస్తు యొక్క పాదలను పట్టుకుంటూ ఆయన మనం అందరం ప్రేమిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా స్థితికి పాత్రుడు అయిన మా పరలోక తండ్రి, ఈ ఉదయకాలం నీవు మాకు ఇచ్చి నీ చక్కని వాతావరణం కొరకు, నీ ప్రసన్నత కొరకు, నీ సన్నిధి కొరకు స్తోత్రం నాయన. నీవు మాకు బయలుపరుచుకున్న విధానం కొరకు కూడా నీ పాదములకు స్తోత్రం. నిత్యమై మీ పాదశాల మేము స్తుతించి నిన్ను గణపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ, నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు జీవించే వారుగాను, లోక సంబంధం వదిలి పైన ఉన్నట్టు వారి వెతికే వారుగా మమ్మల్ని అందరినీ చేసుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొంటున్నాను మా తండ్రి. ఆమేన్.